హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇతను వచ్చేసి విశ్వ. సో ఇతను హైపర్ ఆర్టిస్టిక్ కిడ్ అనమాట. సో దాని నుంచి కొంచెం బయటకు వచ్చేసాడు. ఇంకా కొంచెం వర్కౌట్స్ అయితే చేపిస్తున్నాను. సో తన కోసం తనని ఎలా నేను వర్కౌట్ చేపిస్తున్నాను, ఎలా తనని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను, ఇంత ఆర్టిస్టిక్ హైపర్ అయినా కూడా నేను ఇద్దరు పిల్లలు ఎలా చూసుకుంటున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇద్దరు నా కిడ్స్ అనమాట, ఇద్దరు అబ్బాయిలు, విష్ణు చిన్న అబ్బాయి. సో ఇక్కడ పార్క్ అయితే డైలీ తీసుకొస్తున్నాను అనమాట. సో ఎలా నేను హైపర్ నుంచి బయటకు తీసుకొచ్చాను అనేది, ఆర్టిస్టిక్ నుంచి కూడా బయటకు తీసుకురావడం, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు అయితే మీకు చెప్తానమాట. నేను ఏమేమి పనులు చేశాను, ఎలా హ్యాండిల్ చేశాను, అండ్ ఇద్దరు అబ్బాయిలతోనే ఎలా నేను పెద్ద అబ్బాయిని చూసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని వివరించి చెప్తాను. ఓకేనా గాయస్? అయితే నేను డైలీ మార్నింగ్ 5 o'clock లేచి 5:30కి పార్క్ తీసుకొస్తున్నాను అనమాట. పార్క్ తీసుకొచ్చి 1-2 hours నేనైతే వర్కౌట్ చేపిస్తున్నాను. నాన్ స్టాప్గా వర్కౌట్ ఎలా చేపిస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే, వెళ్ళంగానే కొంచెం పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇట్లా వాకింగ్ కాకుండా రన్నింగ్ చేపిస్తున్నాను, చెప్పులు లేకుండా రన్నింగ్ చేపిస్తున్నాను అనమాట. సో మళ్ళీ చెప్పంగానే ఆగిపోతున్నాడు చూడండి, అంటే లైక్ కమాండ్స్ కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సో అలా అయితే చెప్పులు లేకుండా అయితే మనము పిల్లల్ని బయట తిప్పాలి. సో చెప్పులు లేకుండా తిప్పితే ఏమవుతుందంటే సెన్సరీ ఇష్యూస్ కూడా పోతాయి అనమాట. సో హైపర్కి సంబంధించింది కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా కొన్ని టిప్స్ చెప్తుంటాను, వీడియోస్ అయితే చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఇది వచ్చేసి నేను తన మీద వర్కౌట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వర్కౌట్ వచ్చేసి మనకి హైపర్ అంటే లైక్ హైపర్ మీనింగ్ ఏంటంటే అరవడము, ఒక దగ్గర కూర్చోకపోవడము, ఉరకడము, చెప్పింది తినకపోవడం, అటెన్షన్ లేకపోవడము, ఇలాంటిది హైపర్లో ఒక భాగం అనమాట ఇలాంటివి. సో ఆ భాగానికి సంబంధించింది ఈ ఎక్సర్సైజ్ అనమాట. సో వినకపోవడం, అటెన్షను, అండ్ పరిగెత్తడము, నడవడం అటు ఇటు, ఇవన్నిటికీ ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్. సో ఇది చేయడం వల్ల బాడీ అయితే స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవడం వల్ల వాళ్ళకి బాడీలో ఏమంటారు, మన కొవ్వు అంటామండి, దానికి వాళ్ళకి ఏదో ఉంటుంది, అది పేరు గుర్తురాలో, వచ్చినప్పుడు చెప్తాను. అది అనేది కొంచెము బర్న్ అవుతుంది అనమాట. సో ఇలా చేస్తే అది బర్న్ అయ్యి వాళ్ళు నార్మల్ కిడ్స్లా మారిపోతారు అనమాట. సో ఇలా ఈ రకంగా కూడా నిలబెట్టాలి. సో ఇలా చేయాలన్నమాట కాసేపు. ఇట్లా ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ రోజుకి ఒక 15 minutes, చేసినప్పుడు ఒక 10 minutes చేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా చేయకూడదు. సో ఈ రకంగా కూడా మేము ఇట్లా స్ట్రెచ్ చేయాలి. మా బాబా అసలు అట్లా బాగా ఏడుస్తున్నాడు. సో ఏదో వీడియో చేస్తున్నారా అంటే అప్పుడు వీడియో చూసుకుంటే నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఇలా అనమాట. సో కాసేపు ఇలా కాసేపు చేయాలన్నమాట, ఖచ్చితంగా చేయాలి. కాకపోతే తిన్నాక వాటర్ తాగినాక అయితే చేయకూడదు. కనీసానికి అన్నం తిన్నాక గంట తర్వాతే చేయాలి. వాటర్ తాగినాక ఒక 10-15 నిమిషాల తర్వాత చేస్తే పర్లేదు. సో ఇలా డైలీ మార్నింగ్ ఒకసారి రన్నింగ్ చేపించేసి తర్వాత ఇట్లా ఎక్సర్సైజ్, అంటే ఇది ఓన్లీ హైపర్కి చేస్తున్నాను అనమాట. సో ఇంకొక మాదిరి చేస్తున్నాను చూడండి. సో ఇలా అనమాట. సో ఇలా చేసుకుంటే స్వింగ్ చేయాలండి. ఇలా స్వింగ్ చేస్తూ ఉంటే బాడీ అనేది ఇట్లా ఊగుతూ ఉంటే వాళ్ళకి ఏంటిది ఫియర్ ఆఫ్ ఫైట్స్ కూడా పోతాయి అనమాట. సో ఇక్కడ నేను ఆగి అటు చూస్తున్నాను కదా. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ కొత్తను వచ్చి అలా చేయకూడదు పిల్లల్ని, బాబు ఏడుస్తున్నాడు కదా అంటే నేను అన్నాను కదా, లేదండి హైపర్ బాబు, తను పర్లేదు చేయించవచ్చు, అది ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము అని అతను చెప్పినాను అనమాట. సో అతను వినేసి వెళ్ళిపోయాడు. సో నా పని అయితే చేసుకున్నాను అనమాట. సో నాకు తెలుసు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఒకరు చెప్తే మన గురించి వాళ్ళకి తెలియదు కదా. సో వదిలిపెట్టేసి నా పనులని ఉన్నాను అనమాట. సో కాసేపు అయితే ఇలా చేశాను, చాలా దమ్ము వచ్చేసింది. ఇక నాకు అవ్వలేదు, ఇక చాలా. సో అమ్మాయ దమ్ము వచ్చేసింది, నాకు అవ్వలేదు. అప్పటికి 10 minutes 15 minutes అయింది. సో ఈ థెరపీస్ చేసినాక పిల్లలు దగ్గర తీసుకుని ముద్దు పెట్టాలి. సో క్లిప్ అని పక్కకి వెళ్ళిపోయింది, షూట్ అవ్వలేదు. సో గాయస్ ఇదనమాట హైపర్ సంబంధించింది ఒక పార్ట్ అయితే చేశాను ఈరోజు. సో ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.